హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తెలంగాణ తల్లిపై హైకోర్టులో ఫీల్, ముదురుతున్న విగ్రహ వివాదం, గలం విప్పుతున్న తెలంగాణ, విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని జూలూరు గౌరీశంకర్ పిటిషన్. ఎక్కడికక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారు విగ్రహ మార్పును చేసి ప్రతిష్ఠించేందుకు ముందుపడుతున్నాడు. దానికి నిరసనగా ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. అప్పుడు 2006లో రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహాన్నే పెట్టాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. పెట్టని ఎడల కోర్టులో కేసులు వేయడం మరియు ఎక్కడికక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల నిర్ణయానికి కట్టుబడి చేయాలని ఆర్కే న్యూస్ తరఫున కోరడం జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్కు ఆహ్వానం. ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా మన మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ దగ్గరికి పోయి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. రద్దయ్యేదాకా రణం, లఘుచర్లలో భూసేకరణను అడ్డుకుంటాం కేటీఆర్. అన్యాయంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో లఘుచర్ల బాధ్యత కుటుంబాల తరపున ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న మాజీ మంత్రి కేటీఆర్ గారు నిన్న శనివారం రోజున టిఆర్ఎస్ భవన్లో లఘుచర్ల బాధితులైన రైతులు వచ్చి కేటీఆర్ గారిని మా తరపున కొట్లాడాలని కోరడం జరిగింది. కేటీఆర్ గారు మీ తరపున ఎప్పటికీ మీకు అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ రోజులు భూములు లాక్కుంటున్నారన్న ఆవేశంలో రైతులు అధికారులపై తిరగబడడం జరిగింది. దాని విధంగా మీకు ఓట్లేసి గెలవాలని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన రైతుల మీద అన్యాయపు కేసులు పెట్టడం ఎంతవరకు మీకు న్యాయం? దయచేసి పంట పండించుకునే రైతులకు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని ఆర్కే న్యూస్ తరపున కోరడం జరుగుతుంది. ఆ రోజు ఫార్మా పరిశ్రమని భూములు లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ రైతులు మాకు ఏ ఫార్మా పరిశ్రమ వద్దు, మాకు పంట పండించుకునే భూమే కావాలని ర్యాలీలు చేయడం జరిగింది. అప్పుడు దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ పరిశ్రమని డ్రామాలాడి మళ్ళా భూములు గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు ఎంతవరకు సబబు? మాకు అద్దు నాయన అని ప్రజలు కోరుకున్న మాకు పంట పండించుకునే భూమే కావాలి, మాకు ఏ పరిశ్రమలు అద్దన్నా కూడా మీరు ఇంత కూడా చలనం లేకుండా వాళ్ళ భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఎంతవరకు సబబు అని ఆర్కే న్యూస్ తరపున కోరడం జరుగుతుంది. ఏ భూముల్లో అసలేంటి భూముల కథ? 42 కోట్ల విలువైన భూములపై మంత్రి కన్ను. ఫైళ్ల దిద్దుబాటు పనుల్లో సీనియర్ ఐఏఎస్ దగ్గరుండి చక్కబెడుతున్న సీనియర్ ఐఏఎస్ తో మరియు మంత్రి కొడుకు గ్రేటర్ పరిధిలో 5,000 ఎకరాల గుర్తింపు. వాటి కోసం 2,700 దరఖాస్తులు పెండింగ్. కొండాపూర్, తెల్లాపూర్, సుల్తానాపూర్లో 230 ఎకరాలకు ఇప్పటికే ఒప్పందం జరిగిందని కథనాలు రావడం జరుగుతుంది. వద్దంటే ఫ్రీ బస్ బంద్ చేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు. అయ్యా మంత్రి గారు, మీకు ఫ్రీ బస్ అద్దనడం లేదు. ఫ్రీ బస్ మహిళలకు చేసిళ్ళు, ఓకే దానికి. కానీ ఆల్టర్నేట్గా ఆటో వాళ్ళకు కూడా ఉపాధి కల్పన ఎంతో కొంత నెలకో సంవత్సరానికి ఇంత ఇస్తానన్న హామీని కూడా మీరు అమలు చేయాలని కోరడం జరుగుతుంది. మేము ఫ్రీ బస్ వద్దని ప్రతిపక్షాలు నిలదీస్తలేవు, కానీ దానితో పాటు ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు కూడా ఎంతో కొంత హామీ ఇచ్చిన మేరకైనా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. కూటమికి బీటలు, పార్టీల మధ్య మొదలైన అసమ్మతి రాగం, కాంగ్రెస్ వ్యవహార శైలిపై అసంతృప్తి, నాయకత్వ మార్పుపై ప్రారంభమైన చర్చ, మమతా బెనర్జీకి ప్రధాన పార్టీల మద్దతు. దేశంలోని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఇండియా కూటమిలో సత్సంబంధాలు లేక ఎక్కడికక్కడ మేమంటే మేము లీడర్లని రాహుల్ గాంధీపై వ్యతిరేక పవనాలు చూపుతున్న లోకల్ పార్టీలు ఇవాళ అధికార మార్పు కావాలని పశ్చిమ బెంగాల్లో ఉన్న మూడోసారి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారుని ప్రతిపక్షాల ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కోరడం జరుగుతుంది. డీజిల్ ఆటోలు ఔటర్ అవతలకే,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బగ్గుమంటున్న ఆటో కార్మిక సంఘాలు. ఇప్పటికే ఉచిత బస్సుతో ఆత్మహత్యలు, ఇప్పుడు మరో పిడుగు వేశారంటూ ఆగ్రహం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు నిన్న చెప్పిన మాట ఎంతవరకు సబబు? ఆటో డ్రైవర్లు ఉపాధి కోసం ఆటోలను కొనుక్కొని నడిపితే వాళ్ళను హైదరాబాద్ సిటీ పరిధిలో ఉండకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు మీకు సబబు? అంటే మీకు నమ్మి ఓట్లేసిన ఆటో డ్రైవర్ల జీవితాలలో మట్టి కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరి కాదంటే మీరు డీజిల్ ఆటోలు సబ్సిడీతో ఇవ్వగలుగుతారా? అది చెప్పలే. కానీ అవతలనే ఉండాలంటే ఇది ఎంతవరకు సబబు? ఆ రోజు రేవంత్ రెడ్డి పాటేసుకొని కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తారు ఆటో డ్రైవర్, కానీ వాళ్ళకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మీకు సబబేనా? ఇప్పుడు వేసుకోలే ఆటో డ్రైవర్లు పాట. పెంపు గోరంత, ప్రచారం కొండంత. హోంగార్డుల డిఏ పెంపు 79 రూపాయలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కానీ 1000 రూపాయలు చేసిందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేసీఆర్ హయాంలో ఒక్కొక్క హోంగార్డులకు ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న హోంగార్డులకు 15,000 పెంచడం జరిగింది. ఇవాళ ఆ రోజు 15,000 పెంచినా కూడా కేసీఆర్ గొప్పలు చెప్పుకోవాలి. ఇవాళ 79 రూపాయలు పెంచే 1000 రూపాయలు పెంచిందని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంతవరకు మీకు న్యాయం? చేయని రుణమాఫీని అడుగుతారా? చేసిన దాన్ని ప్రచారం చేయరా? 2 లక్షల పైన రుణమాఫీ, కాంగ్రెస్ నేతల ప్రశ్నలపై ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆగ్రహం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలను కూడా ప్రశ్నించవద్దా ప్రజలు? ఇది ఎక్కడ న్యాయం? 2 లక్షల రుణమాఫీ అంటిరి, పైన ఉన్న అమౌంట్ను కూడా కట్టించుకుంటుంది, కానీ పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకుండా చేతులు ఎత్తేసి మొత్తం అయిపోయింది అనడం ఎంతవరకు సబబు? అంటే మీరు ఒక ఫ్రీ బస్ పూర్తి స్థాయిలో చేసిళ్ళు, ఇంకా ఏ హామీలను అడగద్దని ప్రశ్నించడం ఇది ఎక్కడ న్యాయం? తగ్గేదేలే అంటున్న పుష్ప 2. 5వ తారీఖు గ్రాండ్గా రిలీజ్ అయిన పుష్ప 2 అంచనాలను దాటి తెలుగువారి సత్తా ఏందో ఆల్ ఓవర్ ఇండియాలో తెలుపుతున్నాడు. మరియు వరల్డ్ వైజ్గా రిలీజ్ అయిన పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్లనే సంచలనం రేపడం జరిగింది. ఫస్ట్ డే కలెక్షన్లనే హిందీలో కూడా షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్ చేయడం జరిగింది. టోటల్ వరల్డ్ వైజ్గా 294 కోట్ల వసూళ్లు చేసింది. సెకండ్ డే కూడా అదే ఊపుతోని మళ్ళా 106 కోట్ల కలెక్షన్లు చేయడం జరిగింది. టోటల్ సెకండ్ డే కలెక్షన్ వచ్చే వరకు 400 కోట్ల ప్లస్లో ఉంది. మరియు థర్డ్ డే కలెక్షన్లో కూడా వరల్డ్ వైజ్గా ఒక సంచలనం క్రియేట్ చేస్తున్న పుష్ప 2. తగ్గేదేలే అంటున్న మన అల్లు అర్జున్. ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ హిందీలో కూడా షేక్ చేస్తున్న మన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులుపుతున్న పుష్ప 2 హీరో అల్లు అర్జున్ గారు ఈ థర్డ్ డే కలెక్షన్లతో 570 కోట్లు దాటినట్టు అంచనాలు తెలుస్తున్నాయి. పుష్ప 2 ఇప్పటికే తెలుగువారి ప్రతిష్టను ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో తెచ్చిన మళ్ళా అల్లు అర్జున్ గారికి కంగ్రాచులేషన్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్తోని ఇలాంటి మరెన్నో వీడియోస్ తెస్తానని కోరడం జరుగుతుంది. ప్లీజ్.